ఓటీన్ టీవీకి స్వాగతం. విశాఖ బాలికల సదన్ను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాలికల సదన్లో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా. బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారు. 2 బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారు. 2 బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించారు. వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. బాలికల సదన్లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై ఉన్నారు. చట్టపరంగా కోర్టుల నుండి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ ఇంటికి వెళతారని అన్నారు. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిది. ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదని, మా బాధ్యత మాకు తెలుసు అని, సమస్య పరిష్కారమైన భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని ఈరోజు బాలికల సదన్ను సందర్శించాను అన్నారు. వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో 80% తప్పులు. గత 5 సంవత్సరాల అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ప్రజలను అన్నింటినీ గమనిస్తున్నారన్నారు. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని, రామతీర్థం విషయంలో ముద్దాయికి సాక్షికి తేడా తెలియకపోవడం బాధాకరమన్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసేశారు. దావోస్ విషయంలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది. వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3 మాట్లాడేటప్పుడు. రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ ఎక్కేసి లేక బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము, హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే గనక వాళ్ళకి కంటిన్యూగా 10th class కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్ గా నేను లోపల పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్ గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని, స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము. కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్ గా ఇక్కడికి సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు. అంటే చిన్నప్పుడే లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం, అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్ గా బిహేవ్ చేయటం, దీంట్లోని వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర 15 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు. సో నేను ఇందాకే మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళని బయటకి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా, అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న, లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది, లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు. సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పిల్స్ వేస్తున్నారంట, ఇలాంటి మాట్లాడారు. అమ్మ, చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుంటాం, అక్కడ మాట్లాడేసుకుంటాం, లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు
నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్ తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి, కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్ లో పెట్టండి అని, అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం. ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనస్కరించాలి. ఆ లోపల పిల్లలను చూస్తే మనసు తరుక్కుపోయింది. నిన్న 18 సంవత్సరాల్లో అందరూ 18 సంవత్సరాల లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి? వీలైతే సాయం చేద్దాం, సపోర్టివ్ గా నిలబడదాం. ఆవిడ ఆల్రెడీ విషయం తెలిసిందంటే ఆవిడని ఇక్కడ నుంచి పంపించడం కూడా జరిగింది. ఆవిడ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను మళ్ళా వాళ్ళందరూ సపరేట్ గా లోపల స్టాఫ్ నందరినీ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతోనే మాట్లాడాను. కాకపోతే ఆ విజువల్స్ అన్ని బయటకు రాకూడదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు. వాళ్ళ పిల్లలు ఒకటేనండి. ఇప్పుడు పిల్లలు కొంతమంది చెప్పాను కదా, డిఫరెంట్ కేసెస్ లో వస్తారు. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్స్ దగ్గర నుండి వీళ్ళని హోమ్ లో జాయిన్ చేసే పరిస్థితి. కొన్ని కేసెస్ లో పోక్సో కేసెస్లు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. నిజంగా కడుపు తరుక్కుపోయిందండి. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. 13 జిల్లాలు ప్రస్తుతానికి నో ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్, లోపల పెద్దది, సఫిషియెంట్ గానే ఉన్నారు. అన్ని క్యామ్స్ అన్ని ఉన్నాయి, కెమెరాస్ అన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఒకసారి అదే పరిస్థితి కావాలి ఆ పరిస్థితి